పరిచర్య చిన్న పాకాతో నిర్మాణం చేయబడి 2024 సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు మొత్తం లెక్క పెట్టుకోండి. 40 పూర్తిగా నిండిపోయింది. పాపం లెక్కలు రావట్లే వీరికి. మామూలుగా డబ్బులు లెక్కలు బాగానే వస్తాయిలే, ఈ లెక్కలు రావు. ముఖ్యంగా మందిర సంబంధమైన దైవ సంబంధమైన లెక్కలు రావండి. లెక్కల్లో కూడా పెట్టుకోరాడు. చెయ్యాలి, నాకు రాజాన్న టీయాలి, రావాలి, ఉపవాసం ఉండాలి, అట్లా అయిపోయారు చాలామంది. ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు పూర్తిగా నిండిపోయినటువంటి స్థితిని దేవుడిచ్చాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల చెప్పండి, అది కట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయనే, అభివృద్ధి చేయువాడు ఆయనే. ఎందుకు తెలియకుండానే ఆ పాట కూడా వచ్చింది కదా నాకు. ఏమైంది, ఒక పాట కూడా రాశాను కనుక ఆయన నిలబెట్టాడు. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సేవ, ఈ అనుభవంలో దేవుడు నన్ను పిలిచి 40 సంవత్సరాలు అయింది. నేను చాలామందిని చూశాను. ఇప్పుడు పెట్టడం, మందిరం పెట్టడం, అంతలోకి మాయమైపోవడం, అప్పుడు కట్టడం, తీసేయటం, ఇలాగ చాలా చూశాను. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టు అని ప్రయాసం. దేవుడు కట్టించకుండానే వీళ్ళు కట్టుకున్నారు. వీళ్ళ ప్రతాపాలు, టాలెంట్లు చూపించుకుంటానికి దేవుడు పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. కొంతమంది సేవ అంటే డబ్బులు అనుకుంటారు. సేవ చేయటం అంటే ప్రసంగాలు నేర్చుకొని చెప్పే అనుకుంటారు. సేవ చేయటం అంటే మా కులపోళ్ళందరినీ సమకూర్చుకుంటాం, మా బంధువుల్ని సమకూరుస్తాం, మా భార్య బిడ్డలను సమకూర్చడం అనేది కాదు. నీ భార్య బిడ్డలను సమకూర్చేది నీ కుటుంబం, అది దేవుని కుటుంబం కాదు. ఇలాగూ చాలా ఉన్నాయి. ఆవేశాలతో, ఉద్రేకాలతో, అహంకారాలతో ఏర్పాటు చేసుకొని తొతక నవ్వులు పాలైన వాళ్ళని చాలామంది చూస్తున్నాను. కేవలం దేవుని పిలుపు, దర్శనము, సమర్పణను బట్టి, దానితో పాటు తమతో కూడి ఉన్నవారు నమ్మకస్తులైతేనే. ఒక అబ్రహాము దగ్గర 318 మంది ప్రాణాన్ని కూడా తెగించి ఆయనతో నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈయన ఇప్పటికి కూడా ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేనైనా జయించగలిగారు. దావీదుతో 30 మంది అసలు దేన్ని లెక్క చేయరు తన యజమానుడు కొరకు. అలాంటి నమ్మకస్తులు ఉండబట్టే దావీదు అనేక దేశాలని జయించగలిగాడు. అలాగే దేవుడు నన్ను పిలిచాడు. నాతో పాటు మీరు సీనియర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు కొంతమంది. కొన్ని పేర్లు మర్చిపోతాను, మీరు నన్ను వేరే విధంగా భావించొద్దు. ఇక్కడ పరిచర్య నిలబడి ఉందంటే ఆరంభం నుండి లేక 5-6 సంవత్సరాల తర్వాత జాయిన్ అయిన కొంతమంది నమ్మకస్తులు ఉండబట్టి. ఇప్పుడు ఈ 2 వీధులు చూద్దాం. మేకల వారి వీధి, సేవా సంఘం వారి వీధి. సేవా సంఘం వారి వీధిలో ఎస్తేరమ్మ గారు, వారు ప్రభువును గుర్తెరిగింది మొదలుకొని ఆడ సభలో ఏర్పాటు చేయిస్తూ, తను మాత్రమే కాకుండా తన కుమార్తెలు, తన మనము సంతతి కూడా రావడానికి అలాగే పట్టుదలతో నడిపించుకున్నారు. అలాగే మేకల వారి వీధిలో బాబు గారు, ఆ ఫ్యామిలీ బంధువులు, అక్కడ కమల, మోజెస్, సుధాకరు, ఇంకా చాలామంది మన సహోదరు బుజ్జి కుమారులు, ఇలాగూ చాలామంది ఉన్నారు. ఇక ఈ కత్తిరవారి వీధి, మరి ఆ యాసవారి వీధి, అక్కడ సుజీవన్ కానీ, ఇక్కడ మన సోదరి ఝాన్సీ రాజా గారి కుటుంబం కానీ, ఇలాగున. ఇక సుందర గారి ఫ్యామిలీ మీకు తెలియంది కాదు, వాళ్ళు చేయంది కాదు, ప్రతిదీ కూడా బాధ్యత. అటు పవర్ ఫ్యాక్టరీలో లేయమ్మను బట్టి వాళ్ళందరూ రావడం, అక్కడ సిస్టర్స్ సౌల్ కుమారి కానీ, రమాదేవి, తర్వాత బిడ్డలు, లుదియా తన కుటుంబం, వారి జనాంగాన్ని తీసుకురావడం కదా. ఈ విధంగా ఏది ఏమైనా కూడా విడిచిపెట్టకుండా ఐపీడీ కాలనీ నుండి శాంత,
ఎక్కడో సాయిబాబా కాళ్ళు ఇదివరకు చాలామంది వచ్చేవాళ్ళు, ఇప్పటికి కూడా నిలిచి ఒక ఆత్మీయ బిడ్డగా ఆమెకు ఆరోగ్యం బాగపోయినా జ్యోతిగా జ్యోతి రావడం, ఇలాగ ఎవరిని చెప్పకపోతే నన్ను దయతో మీరు మన్నించండి, కొన్ని గుర్తుండవు. పాత గుంటూరు ప్రాంతంలో మరి సుబ్బాయమ్మని బట్టి వాళ్ళ బిడ్డలు కానీ, మన కుమారి గారు, మరి ఇక్కడ సాయిలక్ష్మి గారు కానీ, తర్వాత మరి యేసుమణి, తర్వాత సుశీల అని, ఇంకా సత్యవతిమ గారు, ఇంకొంతమంది వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదన్నమాట. ఎప్పటి నుంచో ఉన్నవారు ఆ నియమాన్ని క్రమాన్ని, కొంతమంది చాలా ప్రయత్నం చేశారు, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి లాక్కెళ్ళాలని చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా నేను ఎక్కడ బాప్తిసం పొందానో ఒక నీతి నిజాయితీ ఉండాలి, ఆయనే మా తండ్రి, నా ఇల్లని విడవకుండా వచ్చినటువంటి వారిలో యథార్థవంతులు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి పరిచర్య అంతకంతకు వర్ధిల్లుతాం. మరి వాళ్ళు వస్తున్నారు, మన శ్రీనివాసరావు గారు, తర్వాత మహిమ కుమార్, వీరు శ్రీనివాసరావు గారు, ఈ దంపతులు వస్తున్నారు. చాలామంది ట్రై చేశారు, వాళ్ళని కూడా ఇది అమాయకుల్ని ఏమి తెలియదులే లాక్కెళదామని. ఇద్దరు శ్రీనివాసరావు గారిని, లేదండి దేవుడు నాకు బయలుపరిచిన సంఘం అని వాళ్ళు రావటం, ఇలాంటివి కొంతమందిని వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక నేను ధైర్యంగా ఉండటానికి మందిరం చుట్టూ మన అబ్రహాం గారు, తప్పెట్ల అబ్రహాం గారు, వారి సతీమణి, కుమారుడు, కోడలు, వాళ్ళైతే ఇంకా మందిరాన్ని అంటుకొని ఉన్నట్లే ఆత్మ సంబంధంగా హత్తుకొని ఉంటాం. ఇలాగున్నారు అనేకులు. ఇక మీకు చెప్పంది కాదు, తెలియంది కాదు. రామిరెడ్డి తోట నుంచి కరుణ కమలాతో ఆరంభమైంది. అక్కడి నుంచి సేవకులు సేవకురాలు పుట్టుకు రావటం, వెన్నీ మీ కంటికి కనబడతాం, ఇంకా అనేక మంది బిడ్డలు ఆత్మచేత కదిలించబడటం. ఇలా కొన్ని ప్రదేశాలు ప్రాంతాలలో దేవుడు కొందరు వ్యక్తులను నిలబెట్టుకున్న దాన్ని బట్టి ఈ పరిచర్య ఎంతకెంతకి అలాగ అభివృద్ధి చెందుతుంది. మేము కూడా ఏంటంటే అంతవరకు నమ్మకంగా ఉండే వాళ్ళ మీద మా దృష్టి ఉంటుంది, కానీ మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్పాలన్నా మేము చెప్పం, పొగడాలన్నా పొగడం. ఎందుకంటే మీరు కూడా అట్టగా వెళ్ళిపోతారు. ఉండేవాళ్ళు స్థిరుల గురించి మేము చెప్తాం, కానీ అస్థిరుల గురించి, వెళ్ళిపోయిన గురించి చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా నాకు అవసరం లేదు. నా పనిలో, నా దేవుని పనిలో అంతవరకు ఏకీవించేవారు. నేను ఎందుకు చెప్తున్నా, కాంతక్కన గురించి తుది శ్వాస ఉడిచు వరకు ఆమె ఎక్కడే ఉంది. ఆమె ప్రవచనాలు, ఆమె ద్వారా ఆమె కన్నీరు, ప్రార్థన సంఘంలో ఉంది. ఉంది. మన ప్రేయర్కి కూడా ఆమెను బట్టి నేను వెళ్ళటమే, ఇంకంతే. ఆమెను బట్టి అడుగు పెట్టడమే, అంత నమ్మకస్తురాలు. ఇక సుందరరావు గారు ఫ్యామిలీ సంగతి మీకు చెప్పవలసింది కాదు. ఆయన వెళ్తూ కుటుంబాన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. హత్తుకొని మరియమ్మ ఎలాగ చేస్తుందో మీరు చూస్తున్నారు, వారి కుటుంబాలన్నీ. మనవ సంతతి కూడా పరిచయం. ఇట్లాగా ఇక మేరీ ఎదురే ఉండి వీధిని మేరీ, మంజరి, ప్రసాద్ వీళ్ళు కాపాడుకుంటున్నారు మందిరాన్ని. వాళ్ళు ఏ సమయంలో ప్రార్థనలైనా అన్నిటిని కూడా నిలబెట్టుకుంటూ, ఎందుకంటే మేరీ మాకు రెండు విధాలుగా, రక్త సంబంధంగా నా చెల్లెలు, ఆత్మీయంగా సంఘ ప్రవక్తని. యజమానుడు కూడా బ్రతికున్నప్పుడు అన్ని విధాలుగా, అప్పుడు రాజా ప్రయాసపడ్డాడు ఆ మందిరం అంతా కట్టడానికి. ఆ పార్ట్లో ఆ పైన స్లాబ్కి అంతా ఆయనే, మనం ఏం చేయాలంటే ఆ స్లాబ్కి ఎన్ని వందల సిమెంట్ కట్టలు అయితే ఇద్దాం. మందిరంలో ఎవరన్నా వచ్చి అటు ఇటు ఏదో చేస్తాను ఆయన ఊరుకునేవాడు కాదు బ్రతుకున్నప్పుడు ఫ్రాన్సిస్ గారు. అట్లాగా బిడ్డలు కూడా ఇప్పుడు అన్ని విధాలుగా వారు సహకారులుగా ఉంటాం. ఇట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు మందిరాన్ని హత్తుకొని కనిపెట్టుకుంటూ ఉంటున్నాయి కనుక నమ్మకస్తులైన వారు ఇది అన్ని విధాలుగా ఆత్మీయంగా వర్ధిల్లుతుంది. భౌతికంగా అన్ని విధాలుగా ఇలాంటి నిర్మాణాలను దేవుడు కలుగు చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది నమ్మకమైన వారు, ఇక్కడ ఉన్నవారితోనే ఈ పని అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. కానీ అప్పుడు ఏదో చేశారు, ప్రార్థన చేశారు, వెళ్ళారంటే అసలు నిజంగా దీని మీద నీకు శ్రద్ధ నమ్మకం ఉంటే ఎందుకు వెళ్తావు? విడిచిపెట్టి పో అన్నా కూడా పో లేదు. దీని మీద సేవకుల మీద గౌరవ మర్యాద లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు.
డోంట్ కేర్. ఇక వాళ్ళ గురించి చెప్పాను కదా మొన్న, డిలీట్ చేసేసి ఇంకా వాళ్ళు నా మైండ్లో ఉండరు. ఉన్నటువంటి మీ వలన అది జరుగుతుంది కనుక చెప్పుడు మాటలు అది చేసేవాళ్ళు వాళ్ళ అమ్మట మీరు పడి వెళ్ళకూడదు. అందులో కొందరు శాపగ్రస్తులు ఉన్నారు. వారి కుటుంబాలనే వారు సరి చేసుకోలేకపోయారు. మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? నీతిమంతును చేర్చుకున్న వారికి నీతి ఫలం, ప్రవక్తను చేర్చుకున్న వారికి అది మీరు గమనించండి. వీళ్ళ అభిషేకం ఉంది, దైవ ప్రత్యక్షత ఉంది, ఆశీర్వాదం ఉంది అనుకుంటే ఉండండి. అవే ఏమి లేదు, మా ఇంటికి వచ్చేవాళ్ళు పెద్ద మహాభక్తులు, ఎంతగా దీవించబడి వర్ధిల్లేరు అనుకుంటే పోండి. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి. ఇది దైవ సేవకుడు, ఈయన ద్వారా నేను బలపడతాను, దీవించబడతాను అనుకుంటే ఉండండి. అంతేగాని గోడ పేడ మీద పిల్లులాగా అటొక అడుగు ఇటొక అడుగు, ఇటొక చూపు అటొక చూపు చేయొద్దు. వారు ఎక్కడ నీటి కాలవల యొన్న నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అది అతడు చేయనిదంతయు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ అభిషేకం, ఈ దీవెన ఉంది. ఇంకా నమ్మని వాళ్ళు నమ్మండి. నమ్మిన వాళ్ళు పిచ్చోళ్ళు వచ్చి ఏది పుట్టులాంటి వాళ్ళు పిచ్చి మాటలు చెప్పినప్పుడు వాళ్ళని గెంటేయండి. నేను కావాలంటే నా పక్షం ఉండండి, వాళ్ళు కావాలంటే వాళ్ళ పక్షం ఉండండి. అటొక మాట ఇటొక మాట, రెండు నాలుకల ద్వారాని, రెండు సహవాసాల ద్వారాని మీరు చేయొద్దు. స్థిర మనసు కలిగి ఒకే దేవుడు, ఒకే రక్షణ, ఒకే సేవకుడు, ఒకే తండ్రి అనుకుంటే అది చేయండి. గ్రంథాలు మీరు చదువుకోండి, అక్కడ అవుతాయి. వందల మంది, వేల మంది, అనేక మంది బోధకులు ఉన్నా చెప్పండి మీరే గట్టిగా, తండ్రి అది 100 మంది తండ్రులు ఉండరు, ఒక్కడే ఉంటారు. కాపరి 100 మంది కాపరమ్మలు ఉండరు, ఒక్కళ్ళే ఉంటారు. నేను, నా భార్య, మీ ఆత్మీయ తల్లి సజీవరత్నం, నేనే మీకు ఆత్మీయ తల్లిదండ్రి. సుబ్బమ్మ, ఎంకమ్మ, మల్లమ్మ, ఇళ్ళమ్మడి తిరిగే సుబ్బమ్మలో వీళ్ళు కాదు, మేమే. ఎందుకంటే దేవుడు మీ ఇచ్చిన మాకు అధికారాన్ని బట్టి, మాలో ఉన్నటువంటి స్థితిని బట్టి మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మమ్మల్ని మేము పొగుడుకుంటానికి కాదు. ఈ సంఘాన్ని మేము కాపాడుకోవలసిన బాధ్యత మాకుంది. కష్టం, కన్నీరు, వాస్తవం, దైవ ప్రత్యక్షత, పిలుపుని గురించి మీతో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. చాలు, కొద్దిసేపు మాత్రమే 2 మాటలు చెప్పి నేను ఇక మిగతా కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. ఇన్ని వత్సరాలు దేవుడు ఈ పరిచర్యను కాచి కాపాడేవాడు. ఈవేళ మన ఆలయ ప్రతిష్ఠ పండుగ చాలా మంచిది. ఈ ఆలయం అనేటటువంటిది, లేక ఆలయము లేక మందిరము అనబడేటటువంటిది, ఇది మానవుడు ఏదో నలుగురిని పోగు చేసుకొని ఆవేశంతో, ఉద్రేకంతో నిర్మించుకున్నది కాదు. ఇది ఆది కాండం నుండి మనము గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటూ వస్తే దేవుని మందిరము, ఆలయం అనబడేటటువంటిది. మందిరము అనే మాట యాకోబు దగ్గర నుంచి ఆరంభమైంది. ఆది కాండం 28వ అధ్యాయము మనము 16వ వచనం నుండి చూస్తే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ ఇది ఏంటంట, ఇక్కడి నుంచి ఆరంభమైంది. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆయన ఎందుకు ఈ మాట అనగలిగాడంటే, ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ తర్వాత చరిత్ర అంతా మీకు తెలుసు. అన్నను తండ్రిని మోసగించి, అన్న కొట్టేస్తాడు, చంపేస్తాడు అన్న భయంతో తన మేనమామైనటువంటి ఆ పద్నారాము వాళ్ళ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోతూ రాత్రి అయింది. తలగడగా ఒక రాయి చేసుకొని పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఒక దర్శనం కలిగింది. ఆ కల్లో ఒక నిచ్చెన గడబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారన్నమాట. దిగుచున్నారు. ఆ పైనుండి ఒక స్వరం వినబడింది.
నేను అబ్రహాము ఇస్సాకుల దేవుడని, మీ పితరుల దేవుడని దేవుడు యొక్క స్వరం వినబడింది. ఎట్లా బ్లెస్ చేస్తాడు, ఆదరిస్తాడు, వినబడిన ఎన్ని చూసిన తర్వాత మెలకు వచ్చేసింది. బాబోయ్, ఇది భయంకరము, నిజంగా ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే ఏంటి దీని అర్థం? దేవుని మందిరములో దేవుని స్వరం వినబడుతుంది, దైవ దర్శనము కనబడుతుంది, దైవ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది, దేవుని మెండైనటువంటి ఆదరణ, ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి అనేటటువంటి విధానం, ఆలోచన యాకోబు అప్పుడే తెలియజేశాడు. ఎక్కడైతే దర్శనం కలిగిందో, ఎక్కడైతే నిచ్చెన కనపడిందో, ఎక్కడైతే దేవుని స్వరం వినబడిందో, ఎక్కడైతే తన హృదయంలో భయం కలిగిందో అదే దేవుడి మందిరం అని ఆ ప్రాంతానికి బేతేలు అని పెట్టాడు పేరు. బేతేలు అంటే అర్థం చెప్పండి, దేవుని మందిరం. చూసారు, అంతకుముందు ఏంటి దాని పేరు అమ్మా? లూజ్ అనేటటువంటిది. ఈ ప్రత్యక్షత కలిగి ఉన్న దాన్ని బట్టి లూజు పోయింది, ఏమైపోయింది? దేవుని మందిరమైంది. అంతే కదా. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా, ఈ స్థలం అంతా కుటుంబాలు నివసించిన ప్రాంతాలు ఇవి. దేవుడు తన దాసురాలను పంపించి తన దర్శనము ద్వారా ఇది ఇలాగున అంచెల వారీగా తన మందిరంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఇది దేవుని మానవుని ఆలోచనతో కట్టింది కాదు, ఇది దేవుని ప్రత్యక్షత. తన తలగడగా చేసుకున్న రాయిను కదా, దాని నూనె పోసి, ఇక దాన్ని నేను వెళుతున్నాను, నా ప్రయాణం అంతట్లో దేవుడు నాకు తోడుగా ఉండి నాకు తినడానికి తిండి కదా, వస్త్రములు, నాకు సమస్తాన్ని అనుగ్రహిస్తే నాకు వచ్చిన దాంట్లో నేను 10% దేవునికి ఇచ్చేస్తాను. నేను తలగడగా చేసుకున్న ఈ రాయిని ఏం చేస్తానన్నాడు ఆయన? దేవుని మందిరంగా నిర్మాణం. అది దైవ ప్రత్యక్షత స్థలాలు కొన్ని ఉంటాయి, దానికి దేవుని మందిరం అని పెట్టేశాడు. అర్థమవుతుందా? మందిరం అంటే ఏదో మనకు డబ్బులు ఉన్నాయని కట్టుకుంది కాదు. అక్కడ దేవుని యొక్క ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం అనబడేటటువంటిది కలుగుతుంది. దేవుడు మాట్లాడతాడు, దేవుని భయం కలుగుతుందన్నమాట. అలాగూ యాకోబు విషయంలో మొదట్లోనే మందిరం అనే మాట ఆయన నోట నుండి రావడం మనం ఇక్కడ ఆదికాండ 28వ అధ్యాయంలో చూస్తున్నాం. మరలా మనము నిర్గమాకాండం 25వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తే స్వయముగా దేవుడే దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నాడు. 25వ అధ్యాయం ఏంటట? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. అదే చూసారా, ఇక్కడ దేవుడు దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఐగుప్తు నుండి విడిపించబడినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు, అరే బాబు, మీరు తినటం త్రాగడం కదా, నడవడం కాదురా నాయనా, నేను మీతో కూడా ఉండాలి, మీ మధ్యలో నేను నివసించాలి, కాబట్టి సంచార సంబంధమైన ఆలయాలు అనమాట. ఇది మొబైల్ కోర్ట్ అంటారు, అంతేనా? మొబైల్ చర్చిలు అనమాట. అప్పుడు ఇక్కడ ఆగిపోతారు ఒక ప్రాంతంలో. ఆ షకేన మేఘం అలాగ సాగుతుంటుంది, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ప్రాంతంలో షకేన మేఘం ఆగిందనుకోండి, ఆ ప్రాంతంలో వాళ్ళు ఇశ్రాయేలులు వాడు గుడారాలు వేసుకోవాలి, చుట్టూ గుడారాలు వేసుకోవాలి. మధ్యలో దేవుని ప్రత్యక్ష గుడారం, దేవుని మందిరం అక్కడ వేయాలి. ఇది మందిరం, చుట్టూ వారి గుడారాలు, వారి మధ్యలో దేవుడు ఉండాలి. అది ఆయన కోరుకుంది. మీరు ఏర్పాటు చేయాలి మోషే, నేను వారి మధ్యలో వసించినట్లు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. క్లియర్గా తేటగా దేవుడు మోషేతో మాట్లాడారు.
అది చెప్పానుగా, డబ్బులు ఉండయను, అదేదో ఊరకుంది ఇల్లు అద్దె తీసుకుందామను, అద్దిల్లని తీసుకుందామను, ఏదో పెడదామను మానవ నిర్ణయాలతో కాదు, దేవుడు స్వయంగా చెబితేనే. వాళ్ళు ఏమంటాడు కింద 9వ వచనంలో, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఎలాగ చెప్పాడో, ఎలా కట్టమన్నాడో, దేంతో కట్టమన్నాడో అలా కట్టాలి. అది దేవుడు చెప్పే మందిరాలేవి. వారు అలాగే నిర్మాణం చేశారు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని యొక్క షకేన మేఘం మహిమ ఆ ప్రదేశాన్ని ఆవరించింది. ప్రదేశం అంతా ఆవరించింది అన్నమాట. దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. శత్రువులు ఎదురైనా వాళ్ళని హతమార్చేవాడు. వారి ఆకలి తీర్చేవాడు, వాడి దాహం తీర్చేవాడు. వాళ్ళకి ఎండ తగలకుండా కదా, పగలు మేఘస్తంభంలో నుండి ఉండేవాడు. ఆ మేఘం అడ్డుగా ఉంటే ఎండ తగలకుండా వాళ్ళ చక్కటి నీడ. రాత్రి అగ్నిస్తంభం, చలికి ఎడారిలో వణికిపోకుండా అగ్నిస్తంభాన్ని ఉంచేవాడు. వాళ్ళకి వెచ్చగా, హాయిగా, ప్రశాంతంగా ఉండేది. అది మందిరం వాళ్ళ మధ్యలో ఉండేటిని బట్టి మేఘస్తంభము, అగ్నిస్తంభము, షకేన మేఘం, దైవ సన్నిధి ప్రభావము ఆ యాత్రికులకు, ఆ ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఆవరించి ఉండేది. ఇంకే ఒక్క బలహీనత, ఏ నష్టం, ఏ ఆకలి దప్పికలు అయ్యేవి కావు. అలాగుండేది అన్నమాట. దీవెనకరంగా, మేలుకరంగా. మందిరములో ఇలాంటి ఉన్నతమైన వైభవము, ఆనందం ఉంది. మందిరంలో సమృద్ధి ఉంది కదా, మందిరంలో ఆనందం ఉంది, మందిరంలో దైవ ప్రభావం ఉంది కదా. అన్ని విధాల ఆదరణ, ఆశీర్వాదాలు దేవుడు ఉంటాడు కనుక ఆ దేవుడే మందిరానికి వచ్చే ప్రతి భక్తుని ఆదరిస్తూ, ఊరడిస్తూ వారికి నెమ్మదిని కలుగా చేస్తాడు. అది మందిరాలు అనేవి ఏదో మన దగ్గర ఏదో ఉందని చేసేవి కావండి. దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకుని కట్టించేటటువంటివి మందిరాలు. సరే, ఇక మనం ఏం చేద్దామంటే ఒకసారి కీర్తనల గ్రంథం 132వ కీర్తనకు వెళ్దాం. 132వ కీర్తనలో 3, 5 నానా 3 వచనం, 5వ వచనం, 9వ వచనం. మొక్కుబడి చేసెను ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. చూసారా, నేను పరుండుటకు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియ నేను. ఈయన చూడండి, ఈ దావీదు గారికి అంత పిచ్చో దేవుని మందిరం అంటే. ఏంది, నేనేమో బాగా మంచి బిల్డింగ్లో ఉంటున్నాను, నా దేవుడికి నేను మందిరం కట్టాలి. అది దేవుడు పిచ్చోడు అంటారే, ఇది ఆయన పని. దేవుడు, మందిరం, మందసం, ధర్మశాస్త్రం, ప్రార్థన, స్తోత్రాలు. ఇది ఇంత గొప్ప రాజు అయ్యుండి కూడా దేవుడి సన్నిధిని, మందిరాన్ని విడిచిన వాడు కాదు. మందిరం కొరకు ఆతృత పడిన వాడు, ఆశపడినటువంటి వాడు దావీదు. నాన్న 11వ వచనం చదివావా? 11 చదివావా? అందులోనే 132:11 చదివావా? చదువు. నీ రాజ్యం మీద నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల
వారు అనుసరించిన ఎడల వారు కుమారులు కూడా నీ సింహాసనం మీద యెహోవా సత్య ప్రమాణము దావీదుతో ఆయన మాట తప్పని వాడు. చూడండి, ఇట్లాగా దేవుని ఎడల, ఆయన సన్నిధి ఎడల ఆశ కలిగి ఉన్నటువంటి దావీదుతో అనేక వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇక్కడ దావీదు చేత దేవుడు ఆలయ నిర్మాణాన్ని చేయించకపోయినా తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఆయన దావీదుతో, ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదుతో మాట్లాడి ఏమండి తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా చక్కటి ఆలయాన్ని ఆయన నిర్మాణం చేయించాడు. దేవుడు ఇతనే కట్టాలి, ఇతనే నిర్మించాలి, ఇతనే బలపరచాలి, ఇతనే నిలబడాలని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు సొలొమోను. ఆయన ద్వారా ఉన్నతమైనటువంటి మందిరాన్ని ఆయన నిర్మాణం చేయించాడు. ఒకసారి మనం ఏం చేద్దామంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన, చూడండి, దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో, అది దేవుడు సెలవిచ్చినట్లుగా, దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడు సొలొమోను ద్వారానే మందిరాన్ని నిర్మాణం చేయించాడు. పాపం దావీదు గారు కట్టకపోయినా కొంత వెండి బంగారాలు భద్రపరిచాడు. తర్వాత నా కుమారుడు మందిరం కట్టించినప్పుడు వాటికి ఉపయోగపడతాయని వాటిని దాచాడు, భద్రపరిచాడు. వాటన్నిటినీ మందిరం కట్టిన తర్వాత సొలొమోను ఆ మందిరంలోని తీసుకొని వచ్చాడు వాటన్నిటిని. సరే, అద్భుత రీతిగా ఈ ఆలయ నిర్మాణం గావించబడింది. సొలొమోను 7వ అధ్యాయంలో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేక ఉండిరి. చూసారా, దేవుని ప్రణాళిక ప్రకారము, ఆయన చిత్త ప్రకారము కట్టవలసిన వారు దేవుని ఆలయాన్ని కట్టినప్పుడు ఇలాంటి ఉన్నతమైన దేవుని తేజస్సు, మహిమ, ప్రభావాలు మందిరాన్ని ఆవరిస్తాయి. మహిమతో మందిరము నింపబడుతుంది. ఇది సొలొమోనే కట్టించాలి, ఆయనే ఉండాలి, ఆయనే చేయాలని దేవుని ప్రణాళిక కనుక దేవునికి ఇష్టలైన వారు కట్టారు కనుకనే అక్కడ ఉన్నతమైనటువంటి ప్రభావం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ అంటాడు 14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థ. ఈ స్థలమందు చేవుడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది పరిస్థితి. అర్థమవుతుందా? మందిరాల్లో ఎందుకు ఇంత ఆశీర్వాదాలు, అభివృద్ధి కలుగుతున్నాయి? మందిరంలో ఎందుకు స్వస్థతలు కలుగుతున్నాయి? మందిరంలో ఎందుకు సమస్యలు తీర్చబడుతున్నాయి? మందిరంలో ఎందుకు వంకర టింకరగా ఉన్న వ్యక్తులు తిన్నగా మార్చబడి పరిశుద్ధులై, ప్రవక్తలై, దైవ సేవకులై, సేవకురాళ్ళై,
ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారంటే ఈ మందిరము దేవుని పేరు పెట్టబడిన మందిరం. ఈ మందిరము నిత్యము ఉండునట్లుగా దేవుడు దాన్ని పరిశుద్ధ పరిచాడు. దేవుని దృష్టి, ఆయన మనసు నిత్యము దేవుని మందిరం మీద ఉంది. ఆయన చూస్తుంటాడు. మీకు తెలియదు కాదు. ఆ రోజున ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఒక పేద వెధవరాలు వేస్తున్నటువంటి ఆ 2 కాసులు ఆ మందిరం పెట్టి అక్కడ ఉంది. అక్కడ నిలబడి చూస్తున్నాడు. చూసి ఆమె కంటే ఎక్కువ వేసిన వాళ్ళని పొగడలేదు, ఘనపరచలేదు, మాదిరిగా చూయించలేదు. ఆమెను చూయించాడు. ఆమె పేదది. తర్వాత రెండోది ఏంటి? గట్టిగా వెధవరాలు. ఎవరు లేరు, పెనిమిటి ఎవరు లేరు, వెధవరాలు. అసలు శిరసే లేదు, ఆదరించేవాడు లేదు, పోషించేవాడే లేడు. వెధవరాలు. తన జీవనోపాధి ఆ రోజు ఎంతైతే సంపాదించుకుందో అదంతా దేవుడికి ఇచ్చేసింది. దేవుడికి ఇచ్చేసింది మందిరంలో. అది దృష్టించాడు దేవుడు. ఆమె కంటే ఎక్కువ వేసిన వాళ్ళని పొగడలా. వాళ్ళకున్న దాంట్లో 100,000 ఉంటే ఏదో, లక్షలుంటే 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు వేసినట్లుగా వేశారు వాళ్ళు. ఏమైతే తనకున్న సమస్తాన్ని అనిపించింది. ఆయన అన్నీ తన ఆలయంలో ఉండి చూస్తాడు. వచ్చిన వారిని చూస్తాడు, ఇచ్చిన వారిని చూస్తాడు, ఏడ్చేవారిని చూస్తాడు, కన్నీరు విడిచేవాడిని చూస్తాడు, వేదన పడేవాళ్ళని చూస్తాడు, ఆత్మతో నింపబడి గంతులు వేసేవాళ్ళని చూస్తాడు, ప్రవచించేవాళ్ళని చూస్తాడు, పాటలు పాడేవాళ్ళని చూస్తాడు, ఆరాధన చేసేవాళ్ళని చూస్తాడు, దిక్కులు చూస్తున్న వాళ్ళని కూడా చూస్తాడు. ఏమండి, శరీరం ఎక్కడ, మనసు ఎక్కడో సంచరిస్తున్న వారిని కూడా చూస్తాడు. చూసి వారి వారి అంతరంగాన్ని బట్టి, వారి వారి శ్రద్ధాభక్తులను బట్టి, వారి త్యాగాన్ని బట్టి, వారి సమర్పణను బట్టి, వారు నిజంగా హృదయపూర్వకంగా అర్పిస్తున్న దాన్ని బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్పకూడదా? ఒక్క మాట చెప్పాలంటే, ఈ మందిరము దగ్గర నుండే నీ అంతరంగము కొలత వేయబడుతుంది. ఈ మందిరము దగ్గర నుండే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలో లేకపోతే ఆశీర్వాదాలను పోగొట్టుకోవాలో ఇక్కడే తెలియబడుతుంది. అందుకే మందిరం ఇది. ఈ మందిరంలోనే దేవుడు మన సమస్త స్థితిగతులను పరిశీలన చేస్తూ ఉంటాడు. మందిరానికి వచ్చేసింది హన్నా, హృదయం కుమ్మరించింది, ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ఆ ఏడుపులోనే ఒక మొక్కుబడి వచ్చింది. నువ్వు నాకు మగ బిడ్డను అనుగ్రహిస్తావు, ఆ బిడ్డను నీ సేవ కొరకు నేను సమర్పణ చేస్తాను, ప్రతిష్ఠిస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమైందా? ఈ మందిరములోనే హృదయాలు ప్రతిష్ఠించుకున్నవారు, వారు కడుపును పుట్టినటువంటి బిడ్డలను ప్రతిష్ఠించే కుమార్తెలు ఇక్కడే నిర్మాణం చేయబడుతున్నారు. కుమారులు ఇక్కడే నిర్మాణం చేయబడుతున్నారు. ఆయన చూస్తాడు. ఏమైంది పరిస్థితి? ఈమె ఇంతగా ప్రార్థన చేసినప్పుడు, ఆలయములో దేవుడు ఆమె మొరను ఆలకించినప్పుడు, మొదటిగా ఏలీ యాజకుడు ఏదో మాట్లాడిన తర్వాత, ఇశ్రాయేలు దేవుడు నీవు అనుకున్న దాన్ని నీకు అనుగ్రహించునుగాకని యాజకుడు కూడా ఆమెను ఆశీర్వదించాడు. దేవుని ఆలయములో షిలోహు ప్రార్థన మందిరంలో ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఇంటికి ఎప్పుడైతే వెళ్ళిందో, మందిరంలో నుండి ఇంటికి ఎప్పుడైతే వెళ్ళిందో, అప్పుడు పిల్లలు లేరని, గొడ్రాలని వాళ్ళు వీళ్ళు చూచిపోచి మాటలంటుండగా ఏడుస్తుండేది. ఇప్పుడు ఏడుపు లేదు, గీడుపు లేదు. ఇంకా ఏడుపు పూర్తిగా మానింది, కన్నీరు ఆగిపోయింది. చక్కగా వెళ్ళి స్నానం చేసి భోజనం చేసుకొని ప్రశాంతంగా ఉంది. దేవుడు ఆలయంలోనే ఆమెను చూశాడు కనుక ఆమెను గర్భాన్ని తెరచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సంతానము లేని వారు ఎవరైనా ఉంటే ఈవేళ దేవుడు తన ఆలయంలో నీ మీద కనుదృష్టి ఉంచాడు. ఆయనకి చెప్పుకోండి. సంతానంలో నాకు మగపిల్లాడే కావాలనుకుంటే దేవునితో చెప్పుకోండి, హృదయపూర్వకంగా చెప్పండి. దేవుడిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఏమనుకున్నట్లుగా నాకు మగపిల్లాడు పుడతాడు, అతన్ని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠ చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం వెళ్ళండి అక్కడికి. ఇక్కడ ఏం జరిగిందంటే,
ఆ బిడ్డ పుట్టిన తర్వాత పాలు విడిచే వరకు మాత్రమే తన ఇంట్లో ఒడిలో కూర్చోబెట్టుకొని పెంచింది. ఎట్లా పెంచింది? ఈ పాలతో పాటు వాక్య పాలతో పెంచింది. ఈ పెంపకంతో పాటు ఆత్మ సంబంధంగా ఎలాగ పెరగాలో, మందిరంలో ఎలాగ ఉండాలో, ఎలాగ పరిచర్య చేయాలో, ఎలాగ వచ్చినటువంటి యాజకులకు పెద్దలకు నమస్కారం చేయాలో, దేవునికి ఎలాగ మొక్కాలో అన్నీ నేర్పించింది. అది వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే చాలామంది చెప్తారు, వారితో పాటు నేను కూడా చెప్తున్నాను. తల్లి బడే పిల్లలకు గుడి బడి. ఇదే గుడి, ఇదే బడి. ఇక్కడే స్తోత్రం యేసయ్య హల్లెలూయా అని నీ ఒడిలోనే నేర్చుకోవాలి. ఇక్కడే నువ్వు ఏబిసి అని చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఇంకా బాగా కాన్వెంట్లు నేర్చుకుంటాడు. కనుక నీ ఒడి బడి గుడి దాన్ని అట్లాగే నిర్మించుకో. వాళ్ళకి ఫైటింగులు అవి ఇవి ఏవేవో చూపించేసి దాన్ని సినిమా హాల్గా చేయొద్దు. దాని గుడిగా బడిగానే తల్లులారా ఆ ఒడిని అలా కాపాడుకోండి. మీ పిల్లలు దీవించబడతారు. ఏం చేస్తాడు నానా? అదే అయ్యా, ఆలయంలో నిలిచి ప్రార్థన చేసిన హన్నాని నేనా నాయన? యెహోవాతో ఈ మందిరములో నాకు బిడ్డను దయచేయమని నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దేవుని సేవ చేయటానికి ఒక బిడ్డను దేవునికి షిలోహు మందిరములో హన్న ప్రతిష్ఠిస్తుంది. అదండి కావలసింది. ఈ ఆలయ ప్రతిష్ఠ రోజున దేవుని పిల్లలంగా ముందు ఈ ప్రతిష్ఠించబడిన మందిరం కేవలము ఇక్కడ ప్రార్థనలు, ఆరాధనలు, దైవ సందేశాలు వెలువడటానికే, అంతేగాని ఇక్కడ ఫ్యామిలీలు నివసించటానికి ఇంకేదో ఈ లోక సంబంధమైనటువంటివి ఏర్పాటు చేయటానికి కాదు. ఇది కేవలము దేవుని మందిరం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది కేవలము దేవుని కొరకి ఆయనకు సంబంధించినటువంటి ఉపకరణములు, సంబంధించిన ప్రార్థనలు, ఆరాధనలు, సందేశాలు ఎలాగూ వెలువడుతుంటాయో అలాగునే ఈ ఆలయానికి వచ్చేవారు, దేవునికి ప్రతిష్ఠించబడిన ఆలయానికి వచ్చేవారు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. అది దేవుని కొరకు ఏం చేయాలి? ప్రతిష్ఠించబడాలి. చూడండి, అందుకే మనం పరిశుద్ధ గ్రంథానికి ఒకసారి మనం వెళ్దాం. అక్కడ చక్కటి మాట పౌలయ్య కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి మనం అలాగూ చదువుకుంటూ వెళితే చూడండి, ఇప్పుడు మనం ఎట్లుండాలి? దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారము ఎందరు ఆయన అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఒకప్పుడు మనము చీకట్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వాక్య వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. మనం మారు మనసు పొంది పాత మనసు అంతా కూడా పాతి పెట్టేశాం, మంచి క్రొత్త మనసును ధరించాం. మనం చేసిన తెలిసి తెలియక చేసిన జన్మ కర్మ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాం. ఆ తర్వాత బాప్తిసం పొంది రక్షించబడ్డాం కదా, జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం ఏమయ్యామంటే దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు ఎలాగుండాలి? ఏ విధంగా మనం ప్రతిష్ఠించబడాలి? ఎలాంటి తీర్మానం, సమర్పణ కలిగి ఉండాలి ప్రతిష్ఠించబడిన దేవుని మందిరంలో? ఇప్పుడు చదువునాను. అదే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండాలి. అది మనం ఇతరుడికి పాత స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఇంకా చెడులోనే ఉంటారు. త్రాగేవాడు తాగుతూనే ఉంటాడు, తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, అబద్ధాలు మోసాలు చేసేవాడు చేస్తూనే ఉంటారు. అలాంటి వారితో ఏం చేయకూడదు? జోడుగా ఉండకూడదు. వారితో కలిసి జోడుగా జంటగా ఉండకూడదు. నెక్స్ట్, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? దుర్నీతితో ఏమి సాంగత్యం? మనము యేసయ్య రక్తము చేత నీతిమంతులముగా
చెప్పండి, నీతిమంతులముగా తీర్చబడ్డాం. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరానికి వస్తూ రక్షించబడిన ప్రతి కుమారుడు కుమార్తె ప్రభు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా పరిశుద్ధులముగా దేవుని కుమారులుగా తీర్చబడ్డాం. లోక సంబంధులము కాం, పాపంలో బ్రతుకుతున్న వారం కాం, దేవుని కొరకు మనం ప్రతిష్ఠిస్తున్నాం కదా. అందుకే మళ్ళా మొదటి కొరింథీయులో అక్కడంటాడు 3:16-17 చదవద్దులేమ్మా. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరుగరా కదా. కనుక ఎవరు ఈ ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వాన్ని పాడు చేస్తాడు. మన హృదయము దేహము దేవునికి ఆలయం. ఈ ప్రతిష్ఠించబడిన ఆలయానికి వచ్చేవారు తమ హృదయాలు శరీరాలు దేవునికి ఆలయముగా ప్రతిష్ఠించబడాలి. కనుక అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు కదా. దుర్నీతికి నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగైనటువంటి బిడ్డలం మనం వాక్యం చేత వెలిగించబడ్డాం. చీకటి అంటే పాపం, లోకం, దానికి దీనికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అర్థమవుతుందా? ఇప్పుడు చాలా మంది మనోళ్ళు అక్కలు అన్నలు ఎక్కువ వాళ్ళతోనే అవిశ్వాసులతోనే కూర్చునేది, వాళ్ళతోనే ముసలమా ముచ్చట్లు, వ్యర్థమైన సంభాషణల వారితోనే. అది ఎట్టుందంట సీరియల్, ఇది ఎట్టుందంట వీళ్ళతోనే చెప్పుకునేది. దేవుని పిల్లలతో చెప్పుకోరుగా. దేవుని పిల్లలతో కలిసి వాళ్ళు మాట్లాడినప్పుడు వాక్యం, సాక్ష్యం, దైవ కార్యాలు, సమస్యల్లో దేవుడికి అట్ట ప్రార్థన చేయాలి, ఇవి నేర్చుకుంటారు కదా. అంతే కదా, ఇవి తెలుసుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? పాలెక్కడిది? దేవుని ఆలయమునకు, అది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అది అర్థమవుతుందా? ఈ ఆలయానికి వచ్చే మనం అందరం కూడా ఏమై ఉన్నాము? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయమై ఉన్నాం. అర్థమవుతుందా మీకు? మనం ఆలయాల్ని కోట్ల రూపాయలతో కట్టుకోవచ్చు. నీ విషయంలో నా విషయంలో దేవుడు కోరుకున్నది ఏమిటంటే మనమే జీవము గల దేవుని ఆలయము. అది గుర్తుపెట్టుకోండి. అదేంటండి ఆలయం అంటే? ఆయన ఆలయమే. ఆలయంలో ఎలాగూ పాటలు, ఆరాధనలు, సాక్ష్యాలు, సందేశాలు వినబడతాయో నీలో నుండి దేవుడు నీ పక్షంగా చేసిన కార్యాలు, మేళ్ళు, నిన్ను రక్షించిన విధానము, నిన్ను స్వస్థపరిచిన విధానము, దేవుడు నీ పక్షంగా చేసిన అద్భుతాలు, దేవుడు నీ కొరకు చేసిన త్యాగము, వీటన్నిటినీ నీ ఇరుగు పొరుగు వారికి, నీ ఇంటున్న వారికి, నీ నైబర్స్కి, నీ కొలీగ్స్కి అందరికి చెప్పేస్తావు. నువ్వే ఒక ఆలయం. అట్లాగా మన స్థితిని ఆలయంగా మలుచుకొని ఈ ఆలయంలో ఉంటే ఆలయము ఈ ఆలయము రెండంతల ప్రభావం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మందిరాలు కట్టిస్తారు కానీ పదవుల కొరకు, హోదాల కొరకు, ఘనతల కొరకు వాళ్ళే నాకు అది కావాలి, ఈ హోదా, ఆ పదవి కావాలి, వాళ్ళే కొట్టుకుంటారు. ఆడ సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. వీడిని తొలగించాలని వాళ్ళు తొలగించాలి వీళ్ళు. కొట్లాటలు. దైవాత్మ కార్యాలు అక్కడ ఉండవు, దురాత్మ కార్యాలు ఉంటాయి. వీళ్ళలో వ్యక్తిగతంగా కక్షలు ఉంటాయి. కూడి వచ్చే వాళ్ళందరూ దుర్మార్గమైన మనస్సు కలిగిన వారు కనుక అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఉండదు, దురాత్మకు ఉంటుంది. అందుకే కొన్ని డెనామినేషన్లో కొట్టుకుంటారు, పొడుచుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ అట్లాగా దైవాత్మ కార్యం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తిగతంగా మన దేహము, మన హృదయము, మన మాట దైవ సంబంధమై మనం దేవుని ఆలయంగా ఉండాలి. అనేక ఆలయాలు ఇక్కడ సమావేశమైనప్పుడు ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఆలయము ఉన్నతమైన దైవ ప్రభావముతో వర్ధిల్లుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. ఆ రోజున పెంతెకొస్తు పండుగ దినం రోజున 120 మంది
వారి నీతిమంతులు పరిశుద్ధులై దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్న గుంపు అక్కడ ఉన్నారు కనుకనే అందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకం కలిగింది. భాషలు మాట్లాడారు, ప్రవచించారు. ప్రతిష్ఠించబడిన దేవుని ఆలయములో నీవు నేను ప్రతిష్ఠించబడిన జనముగా ఉండాలి. నెక్స్ట్ ఏమంటాడా? అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చూడండి ఎంత గొప్ప మాటో. ఇక్కడ మాత్రమే కాదు, మనలో వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. దేవుని స్తోత్రం చెప్తాం. వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అది ఇప్పుడు అర్థమవుతుందా? ప్రతిష్ఠించబడిన వారు లోక సంబంధమైన వ్యక్తుల నుండి బయటికి వెడలి ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలి, దేవుడితో ఉండాలి. ఇది కావాలి. ఇంకా ఏమనుందా? అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ప్రతిష్ఠించబడిన దేవుని ఆలయములో ఆయన కుమారులు కుమార్తెలు ఉండాలి. ఇంకంతే. ఆయన పోలి నడవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇట్టివారు ఉండాలి. ఇంకంతే. భక్తిహీనులు, దుర్వ్యసనాల్లో బ్రతికేవారు ఒకవేళ ఇక్కడికి వచ్చినా వాటిని దూరంగా తరిమివేసి దేవుని హత్తుకొని ఆయన కుమార్తెలుగా కుమారులుగా తీర్చబడాలి. అలాగే పేతురు రాసిన 1-2 పత్రిక 2:9 అక్కడ అంటాడు. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఈ పూటకి మనం అన్ని క్లుప్తంగానే ముందుకు కొనసాగిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి, అది అర్థమవుతుందా? చీకటి అంటే లోకము, పాపం అండి. పాపం. ఇప్పుడు మనం ఎలాగున్నా, ఒకప్పుడు తెలుసో తెలియకో ఏదో డ్రింకింగో స్మోకింగ్, ఇంకా బ్రదర్స్ అవుతాయి, సిస్టర్స్ ఎలా పడితే అలాగ మాట్లాడటం, ఇలాగా ఉన్నాం. ఏమండి? ఉన్నాం. అది చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాం? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను, అది ఎందుకు మిమ్ములను పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అర్థమవుతుందా? కనుక ఇలాగ దేవుడు మనల్ని వెలిగించినటువంటి వాని యొక్క యేసు ప్రభు వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఈ ఆలయమైన మన ఈ ఆలయములో దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, వెలుగులోకి నడిపించాడంటే ఆయన గుణాతిశయములను ఏం చేయడానికి? ప్రచురము చేయడానికి. అది దేవుడు నన్ను రక్షించుకున్నాడయ్యా. ఒకప్పుడు ఇలాగుండేవాడిని, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్థితి నాకు ఇలాగ మంచిగా మారిపోయింది. ఇందుకు ఆ తర్వాత ఏర్పరచబడిన వంశమును, ఇప్పుడు మనం ఏమైపోయాము? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఏ స్థానాన్ని దేవుడు మనకిచ్చాడో, ప్రతిష్ఠించబడిన దేవుని ఆలయంలో ఉండే ప్రతిష్ఠ జనం ఎలాగుంటారంటే ఏర్పరచబడిన వంశమును, అది దేవుని యొక్క వంశమై ఉన్నా. తర్వాత రాజులైన యాజక సమూహమును, రాజులైన దాసులము, బానిసులం కాదు. రాజంటే అధికారం ఉన్నవాడు, శాసించేవాడు, పాలించేవాడు. ఒకప్పుడు ఏం చేసాం మనం? పాపం చేయి ప్రతివాడు పాపానికి. అది ఏంట్రా బాబు, నువ్వు 6 అడుగులున్నావు, 3 అంగుళాలు సిగరెట్కి బానిస అయిపోయావు, నేను తాగలేకపోతే ఉండలేను అంటున్నావు అన్న స్థితి ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో పెదాల మీద ఉండేటటువంటి ఎక్కడ వచ్చింది? కాళ్ళ కిందకు వచ్చి తొక్కి పడేస్తున్నాం. రాజులయ్యాం, దేనికి? బానిసలముల. రాజరికం హోదా మనకు వచ్చింది. రాజులైన యాజక సమూహమును, యాజకులంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి. నీవు ప్రతిష్ఠించబడిన ఆలయానికి వచ్చే నీవు దేవునికి
నీ బంధువర్గానికి, నీ స్నేహితుల మిత్రులకు మధ్యవర్తివి. అయ్యా, నా స్నేహితుడి కుటుంబం ఇలాగుంది ప్రభువా, నన్ను మార్చినట్లు వాడిని కూడా మార్చయ్యా. మా అన్నదమ్ముల కుటుంబం ఇలాగుంది, వారి జీవితాలు సరిచేయ్యా అని విజ్ఞాపన చేయటానికి, హృదయాంతరంగపు విరిగి నలిగినటువంటి ఈ బలిని అర్పించటానికి దేవుడు నిన్ను తన ఆలయములో యాజకునిగా నిలబెట్టుకున్నాడు. నెక్స్ట్, పరిశుద్ధ జనమును. అదే ఇదివరకు ఎప్పుడు అపవిత్రమే. నోరు ధరిస్తే లోక సంబంధమైన మాటలు, చూపు చూస్తే ఏది లోక సంబంధమైందో దాన్ని చూడటం, చెవు ఇలాగో ఆలకిస్తే లోక సంబంధమైన. ఇప్పుడు ఏమైపోయాం? పరిశుద్ధ జనం. అంత పవిత్రమే. దేవుడి ప్రార్థన పెదవులతో మన చూపు దేవుని ఆకాశం పరలోకం వైపు కదా, మన మాటలు దైవ ధ్యానము స్తుతి. పరిశుద్ధ జనం. తర్వాత దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రతిష్ఠించబడిన దేవుని ఆలయములో వచ్చే బిడలు ఆయన సొత్తుగా ఉండాలి. ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలి. ఆయన ప్రజలుగా ఉండాలి. దెయ్యపు పిల్లలుగా కాదు, దేవుని పిల్లలుగా, ఆయన సొత్తుగా ప్రజలుగా ఉండాలి. మనం ఆయన సొత్తు అయ్యాం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు భయపడొద్దు కదా. పలానా ఆయన ఉన్నాడు రా బాబు, ఏంది ఆ వస్తువు తీసావు, అదేంది అనుకున్నావు, ఎవరిది అనుకున్నావు, అది ఆ బైక్ ఎవరిది అనుకున్నావు, ఆ కారు ఎవరిది అనుకున్నావు, ఎమ్మెల్యే గారిదిరా, మంత్రి కాదురా బాబు, చస్తావురా బాబు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఏమి కదిలొచ్చొద్దు అంటారు కదా ఒక అధికారిని. ఇప్పుడు మనం దేవుని సొత్తు. ఎవడైనా నిన్ను ముట్టాడా ఆయన కంటి పాపను ముట్టినట్లే. ఎవడైనా నీకు కలిగిన సమస్తానికి హాని చేయటానికి పూనుకున్నాడు, అయిపోయినట్టే వాడు. ఇంకంతే. కలవరపడొద్దు. ఎవడైనా నీ ఆస్తి దోచుకున్నాడా చాలా సిగ్గుపడతాడు, అవమానపరుస్తాడు. నీ సొత్తు నీ సొంతం. నీవు ఆయన సొత్తు అయిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇది వాస్తవం. ఆయన సొత్తు మనం. ఆ తర్వాత సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు పడి అనుభవిస్తున్నాను. అయిపోయింది. ఇది ప్రతిష్ఠించబడిన దేవుని ఆలయంలో మనం కూడా ప్రతిష్ఠించబడి ఆయన ప్రజలుగా, ఆయన కొరకు మన బ్రతుకులను ప్రతిష్ఠించుకొని అలాగ వెళ్ళిపోవాలి. నువ్వు ప్రతిష్ఠించుకుని ఉన్నావా నీ హృదయాన్ని, సమస్తాన్ని దేవుని కొరకు? నువ్వు భయపడొద్దు. ఆయన సొత్తు నీకు అంతే. ఏ దుష్టుడు ఏ హాని చేయుడు, ఏ నష్టం చేయుడు. నష్టం చేసిన రెండంతల లాభాన్ని యోబుకు రెండంతలు దీవెనిచ్చినట్లుగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి కదా, అందుకని స్పీడ్. హృదయాలు తెరుద్దాం, నోరు తెరుద్దాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ఇంకేం ఎక్కువేమొద్దు, ప్రార్థించుకుందాం. అలాగే ఉండండి అయ్యా. ప్రార్థన. హల్లెలూయా.